మారుతి ఎర్టిగా వెహికల్ సార్. చాలామంది 7 సీటర్లో మనకి ఈ వెహికల్ గురించి ఎక్కువ అడుగుతుంటారు. ఎందుకంటే మైలేజ్ అనేది చాలా 7 సీటర్లో ఈ వెహికల్ ఇచ్చినంత మైలేజ్ ఏ వెహికల్ ఇవ్వదు. సో 7 సీటర్లో వచ్చేసి మనకి ఇది డీజిల్ వెహికల్ అండి, మారుతి ఎర్టిగా వెహికల్. ఇది వచ్చేసి 2014 మోడల్ సార్, 2014 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి వీడిఐ వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది. కాకపోతే కస్టమర్ వచ్చేసి ఎక్స్ట్రా ఫిట్టింగ్ అలై వీల్స్ కూడా చేయించుకున్నారు షోరూంలోనే. ఇది వచ్చేసి మనకు మైలేజ్ కూడా 18 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపు అప్రాక్సిమేట్గా చెప్తున్నానండి 5,60,000 లేదా 5,70,000, 5,60,000 లేదా 5,70,000 వరకు కూడా వచ్చే అవకాశం అయితే మన కస్టమర్తో మాట్లాడిపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ చూసుకుంటే ఇంకో ఎర్టిగా వెహికల్ సార్. ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్ అండి. ఇందాక చెప్పిన వెహికల్ వచ్చేసి డీజిల్ వెహికల్, ఇది వచ్చేసి పెట్రోల్ వెహికల్. మనకు మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, ఎప్పుడోసారి మనకు వీక్లీ వన్స్ లేదంటే మనకు మంత్కి వచ్చేసి ట్వైస్ ఆర్ థ్రైస్ తీసే వాళ్ళకైతే కదా ఈ వెహికల్ అనేది పెట్రోల్ కాబట్టి మెయింటెనెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇది VXI వేరియంట్ అంటే మిడ్ వేరియంట్ కిందకి వస్తుంది, పెట్రోల్ వెహికల్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి 78,000 డ్రైవెన్ ఉంది. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 5,30,000 లేదా 5,40,000 అంటే 5,30,000 లేదా 5,40,000 వరకు కూడా మన కస్టమర్తో మాట్లాడి ఇప్పించే ప్రయత్నం చేస్తాం సార్. మహేంద్ర TUV 300 వెహికల్ సార్. ఇందులో వేరియంట్ వచ్చేసి T4 ప్లస్ వేరియంట్ అనమాట. డ్రైవెన్ వచ్చేసి 79,000 మాత్రమే డ్రైవ్ అయింది. ఇది 2019 మోడల్ అండి, 2019 మోడల్ డీజిల్ వెహికల్. సో 7 సీటర్ వెహికల్లో మనకు అసలు TUV 300 అనేది చాలా బెస్ట్ ఉంటుంది. మైలేజ్ కూడా అరౌండ్ 13-14 దాకా, అరౌండ్ 15 దాకా కూడా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మనం ట్రై చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఇదైతే మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా 7 lakhs బడ్జెట్లో మాట్లాడచ్చు అండి. ప్రజెంట్ అయితే 750 అయితే కోట్ చేస్తున్నారు, ఇది నెగోషియబుల్ ప్రైస్. కస్టమర్తో మాట్లాడుకుంటే అరౌండ్ 7 lakhs వరకు మనం క్లోజ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎక్స్ట్రా ఫిట్టింగ్ వచ్చేసి అలై వీల్స్ ఉన్నాయి, ఫ్రంట్ 2 ఎయిర్ బ్యాగ్స్, మనకి ఇవన్నీ ఇన్బుల్ట్ స్టీరియో ఇవన్నీ ఫీచర్స్ అయితే మనకు అవైలబుల్ ఉన్నాయండి. ప్రైస్ అయితే కానీ అరౌండ్ 7 lakhs వరకు కస్టమర్తో మాట్లాడచ్చు. 2019 మోడల్ మహేంద్ర XUV 500 వెహికల్ సార్. ఇది ఇయర్ వచ్చేసి 2013 మోడల్ అండి, 2013 మోడల్. ఇందులో వర్షన్ వచ్చేసి W8 అండి, అంటే 6 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి ఇందులో మనకు. ఇది వచ్చేసి మనకు 2013 మోడల్. ప్రైస్ పరంగా చూసుకుంటే అరౌండ్ 6,620,000, 6 లక్షల నుంచి 6,20,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి వెహికల్. మారుతి బ్రీజా వెహికల్ సార్. సో మనకు SUVలో వచ్చేసి మనకు మైలేజ్ బాగుండాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి అనుకున్నాం. అలాగైతే కానీ మనకు బ్రీజా వెహికల్ అయితే మన దగ్గర 3 కార్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. దీని డీటెయిల్స్ ఏంటంటే కానీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ వచ్చేసి 2017 మోడల్ అండి, 2017 మోడల్. ఇందులో వర్షన్ వేరియంట్ వచ్చేసి మనకు ZDI వేరియంట్ అండి. ZDI అంటే టాప్ ఎండ్ కిందకి వస్తుంది. అందులో మనకు అడిషనల్గా వచ్చేసి మనకు అలై వీల్స్ కానీ, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ కానీ, ఇన్బుల్ట్ స్టీరియో, టచ్ స్క్రీన్, ఎక్స్ట్రా ఫిట్టింగ్ టచ్ స్క్రీన్ కూడా వేయించుకున్నాడండి. డ్రైవెన్ వచ్చేసి అరౌండ్ మనకు 75,000 ఏమో డ్రైవెన్ ఉంది. జెన్యూన్ రీడింగ్, షోరూమ్ ట్రాక్ ఉందండి వెహికల్. 2017 మోడల్ ZDI కాబట్టి మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా మనకు 7,40,000 లేదా 7,50,000, 750 నుంచి 740 మధ్యలో వచ్చే అవకాశం అయితే ఉందండి. ఇది ఫోర్డ్ ఈకోస్పోర్ట్ వెహికల్ సార్. మన దగ్గర అయితే అరౌండ్ 6 కార్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్ ఉన్నాయండి. 2013 నుంచి 2019 వరకు అవైలబుల్ ఉన్నాయండి. ఒక 6 కార్స్ అయితే ప్రజెంట్ స్టాక్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇందులో పెట్రోల్ ఉన్నాయి, డీజిల్ కూడా ఉన్నాయి వెహికల్స్. దీని డీటెయిల్స్ ఏంటంటే 2019 మోడల్ సార్, 2019 మోడల్. ఇందులో వేరియంట్ వచ్చేసి టైటానియం అండి, టాప్ ఎండ్ వెహికల్ అనమాట, డీజిల్ వెహికల్. మనకు ఈ ఎకోస్పోర్ట్లో డీజిల్ అనేది మనకు మైలేజ్ అనేది చాలా అడ్వాంటేజ్ ఉంటుందండి, అరౌండ్ 20 దాకా మైలేజ్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇది వచ్చేసి డ్రైవెన్ వచ్చేసి 86,000 మాత్రమే డ్రైవ్ అయింది. దీని బాడీ బిల్డ్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటుంది. మనకు సేఫ్టీ వైజ్గా వెహికల్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు వచ్చేసి గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది వెహికల్. లుక్ వైజ్గా చాలా అంటే చాలా బెస్ట్ వెహికల్ ఇది. మనకి SUV వెహికల్లో మైలేజ్ బాగుండాలి, మన సేఫ్టీ వైజ్గా వెహికల్ మంచిగా ఉండాలనుకున్నప్పుడు ఈకోస్పోర్ట్ అనేది చాలా బెస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది వెహికల్. ఇది మన కస్టమర్తో మాట్లాడుకుంటే దాదాపుగా అప్రాక్సిమేట్గా 8,20,000 నుంచి 8,50,000, 8,20,000 నుండి 8,50,000 వరకు వచ్చే అవకాశం అయితే ఉందండి. చూసారు కదండి వీడియో. సో ఆల్ వెహికల్స్ ఒకే వీడియోలో కవర్ చేయడం చాలా కష్టం కాబట్టి మనకు లిమిటెడ్గా కొన్ని వెహికల్స్ మాత్రమే వీడియోలో చేయడం జరిగింది. సో ఎవరికైనా సరే వెహికల్ ఇంట్రెస్ట్ ఉందంటే నెంబర్ స్క్రోల్ అవుతుంటే ఆ నెంబర్ కాల్ చేయండి, దాని డీటెయిల్స్ కూడా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో ఇవే కాకుండా ఇంకా నెక్స్ట్ వీడియోలో మనకి ఒక 1 వీక్ తర్వాత ఇంకా ఏ వెహికల్స్ అనేది రీసెంట్గా మనకి ఏదైనా మనకి వచ్చిన వెహికల్స్ అన్ని కూడా వాటి ప్రైజెస్ ఏంటి, వాటి డీటెయిల్స్ ఏంటి చెప్పే ప్రయత్నం కూడా చేస్తాను సార్. మై సెల్ఫ్ నాగేశ్వర రెడ్డి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మనకు ఫ్రీ ఫీల్ టు కాల్ మీ అని చెప్పేసి చెప్తున్నాను. ఎనీ టైం మీరు కాల్ చేయండి, లేదంటే వాట్సాప్లో మెసేజ్ అయినా చేయండి, నేను దానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి.